అది నోయిడా బాగ్పత్ లోని సిసానా గ్రామం. ఆ రోజు 2023 నవంబర్ 2 గురువారం. ఆ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు కారులో ఓ శవాన్ని తీసుకుని వస్తూ సిసానా గ్రామ సమీపంలో ఉన్న శ్మశానం దగ్గరకు వచ్చారు. అక్కడికి రాగానే ఆ ముగ్గురు కార్ దిగి డిక్కీని ఓపెన్ చేశారు. అందులో ఉన్న సూట్ కేసుని బయటకు తీశారు. ఆ సూట్ కేసులోనే శవం ఉంది. ఆ ముగ్గురు కలిసి ఆ సూట్ కేసుని ఆ శ్మశానం దగ్గరకు ఈడ్చుకుంటూ వచ్చి అక్కడ పరిసర ప్రాంతాలలో ఉన్న చెత్తను తీసుకుని ఆ సూట్ కేసు మీద వేసి సూట్ కేసు కి నిప్పంటించారు. అలా కొద్దిసేపు ఆ ముగ్గురు శవం సగం కాలే వరకు ఉన్నారు. శవం మొత్తం కాలాకే అక్కడి నుండి వెళ్లిపోవాలనుకున్నారు ఆ ముగ్గురు. కానీ ఇంతలోనే శ్మశానానికి దగ్గరలో ఉన్న ఆ గ్రామస్తులు అంత ఉదయాన్నే శ్మశానం అంతా పొగలతో నిండిపోవటంతో ఇంత ఉదయాన్నే ఎవరు చనిపోయారు, అయితే శవాన్ని శ్మశానానికి తెస్తున్నట్లు కూడా తెలియకుండా అంత సీక్రెట్ గా ఎవరిని కాల్ చేస్తున్నారని ఊరి వాళ్ళకి అనుమానం వచ్చి కొంతమంది కలిసి శ్మశానం వైపుగా వెళ్లారు. వాళ్ళలా అక్కడికి చేరుకునేసరికి అక్కడే ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడ నిలబడి శవాన్ని కాలుస్తున్నట్లు కనిపించడంతో ఆ గ్రామస్తులు ఆ శవం ఎవరిదని తెలుసుకోవాలని ఆ ముగ్గురు దగ్గరికి వెళుతున్నారు. అయితే అక్కడే ఉండి ఆ ముగ్గురు తమ దగ్గరకే వస్తున్నారని గమనించిన ఆ ముగ్గురు వాళ్లకు దొరకకుండా అక్కడి నుండి పరుగులు తీసి కారులో పారిపోయారు. వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నించిన ఆ గ్రామస్తులు ఆ ముగ్గురిలో ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారు. దీంతో వారు వెంటనే ఆ కాలుతున్న మంట దగ్గరకు వచ్చి ఆ మంటలన్నీ ఆర్పి ఆ చెత్తను పక్కకు లాగగా ఆ చెత్త లోపల వారికి సూట్ కేసు కనిపించింది. వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో వారికి సగం కాలిన ఓ మహిళా శవం కనిపించింది. వెంటనే వారు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. కొద్దిసేపటికి పోలీసులు శ్మశానానికి చేరుకొని శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ శవాన్ని పోస్ట్ మార్టానికి పంపారు. రిపోర్ట్ లో ఆ యువతిని గొంతు కోసి చంపినట్లుగా రావటంతో అసలు ఆ మహిళా శవం ఎవరిదో, ఆమెను ఎవరు ఎందుకు చంపారో అని విచారణ మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే ఆ చంపబడిన యువతి అన్నని వదినని మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇక జరిగిన స్టోరీ ఏంటంటే ఈమె పేరు మనీషా అలియాస్ మనీ. ఈమె నోయిడాలోని సదర్పూర్ గ్రామానికి చెందిన మాజీ ప్రధానోపాధ్యాయుడి మనవరాలు. ఈమెకి ఓ అన్న కూడా ఉన్నాడు. అతని పేరు వివేక్ చౌహాన్. ఇతనికి పెళ్లైంది. భార్య పేరు శిఖా. అయితే 12 ఏళ్ల క్రితం వీరి తండ్రి చనిపోవటంతో అతని పేరు మీదున్న ఆస్తులన్నీ ఈ అన్నా చెల్లెళ్ల పేరుకి బదిలీ అయ్యాయి. అయితే ఇక్కడే ఓ లిటిగేషన్ ఉంది. వీరిద్దరిలో ఏ ఒక్కరు కూడా ఆ ఆస్తులని ఒక్కొక్కరుగా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు అమ్ముకోవటానికి లేదు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఏ ప్రాపర్టీని అమ్మాలన్నా ఇద్దరి సంతకాలు కావాలి. అలా అయితేనే ఆ ఆస్తులని వాళ్ళు అమ్మగలుగుతారు. దాదాపుగా ఆ ఆస్తులన్నీ 4 కోట్ల వరకు ఉంటాయి. అయితే కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న మనీషా చాలా సింపుల్ గా ఉండే మనిషి. గొప్పలకి పోదు. ఆస్తి ఉందిగా అని ఖాళీగా కూర్చోకుండా ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేసేది. అయితే డబ్బు మీద అత్యాశ, అక్రమ సంబంధాలు ఈ రెండు పరమ నీచమైనవి. ఈ రెండిటికి మనిషి బానిస అయ్యి ఉంటే ఆ మనిషి ఎంత నీచానికైనా దిగజారిపోతాడు. సేమ్ మనీషా జీవితంలోకి కూడా ఈ రెండు శనిలా ప్రవేశించి ఆమెను చంపేశాయి. ఒకరు తన అన్న రూపంలో డబ్బాసతో వస్తే మరొకరు తన అన్న భార్య అక్రమ బంధం రూపంలో మనీషా జీవితంలోకి వచ్చారు. అదెలాగంటే కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆస్తులని అమ్మి సొమ్ము చేసుకోవాలనేది అన్న ఆశ. కానీ దానికి చెల్లి మనీషా ఒప్పుకునేది కాదు. ఆస్తులున్నది అమ్ముకోవటానికి కాదు, అయినా అవసరం వస్తేనే వాటిని అమ్ముకోవాలి. కానీ నువ్వు మాత్రం అవసరం లేకపోయినా వాటిని అమ్మి సొమ్ము చేసుకుని కష్టపడి పని చేయకుండా సోమరిపోతులా మారి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు. మనిషి సంతోషం ఎప్పుడు తను చేసే కష్టంలోనే ఉంటుంది. కానీ ఇలా తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులని అమ్మి సొమ్ము చేసుకోవటంలో కాదని చెప్పి ఆస్తులని అమ్మటానికి ఆమె ఒప్పుకోలేదు. కానీ అన్న వివేక్ మాత్రం చెల్లి ఎన్ని హితబోధలు చేసినా వినిపించుకోకుండా మనీషాని ఒప్పించి ఆమె సంతకంతో ఉన్న ఆస్తులన్నీ అమ్మాలని శతవిధాలా ప్రయత్నిస్తూ తరచుగా ఆ విషయంపై చెల్లెళ్లతో గొడవ పడేవాడు. అలా మనీషా తనకు తెలియకుండానే డబ్బాసతో ఉన్న అన్నని తనకు శత్రువుగా చేసుకుంది. ఇక మరో శత్రువు తన వదిన రూపంలో ఆమెను కబళించింది. అదెలాగంటే అన్న ఎప్పుడు చూసినా ఆస్తి మీద ఉన్న రందితో భార్య శిఖ ఏం చేస్తుంది అన్న విషయం పట్టించుకోలేదు. దీంతో ఆమె తన పాత సైడ్ ట్రాక్ ని మళ్లీ మొదలు పెట్టి నెమ్మదిగా దాన్నే మెయిన్ ట్రాక్ గా మార్చుకుంది. ఈ శిఖ సిసానా గ్రామంలో ఉంటున్న తన బంధువు పవన్ కి దగ్గరైంది. పైగా వీరిద్దరూ మొదటి నుండి స్నేహితులు కూడా. ఆ పరిచయంతో ఇద్దరు ప్రేమలో పడి అన్ని హద్దులు దాటేశారు. అలా పెళ్లికి ముందే శిఖ ప్రియుడు పవన్ తో గడుపుతూనే మరో పక్క ఆస్తులున్నాయని వివేక్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక భర్త డబ్బు పిచ్చిలో పడిపోయి తనని పెద్దగా పట్టించుకోకపోవటంతో ఈ శిఖ పని చాలా ఈజీ అయిపోయింది. బంధువు అన్న వంకతో పవన్ ని ఇంటికి రమ్మనేది. భర్తకు కూడా అతను బంధువనే పరిచయం చేసింది. డబ్బు పిచ్చిలో మునిగిపోయిన వివేక్ భార్య చెప్పిన మాటలను నమ్మేశాడు. ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని శిఖ పవన్ తో గడుపుతుంది. అయితే ఓ రోజు మనీషా డ్యూటీ త్వరగా పూర్తయిపోవటంతో ఆమె వెంటనే ఇంటికి వచ్చింది.
ఆ టైంలో అన్న ఇంట్లో లేకపోవడంతో వదిన శిఖ గదిలోకి వెళ్లి పలకరిద్దామనుకుంది. గది బయట నుండి ఆమెను పిలిచింది. కానీ ఆమె పలకకపోవటంతో గదిలోకి వెళ్ళింది. అయితే గదిలో వదిన తన ప్రియుడు పవన్ తో శృంగారంలో మునిగి తేలటం చూసి ఆమె ఆవేశపడింది. వెంటనే వదిన దగ్గరకు వెళ్లి తిట్టేయాలనుకుంది. కానీ ఇంతలోనే ఈ విషయం అన్నకు చెప్పి నమ్మించాలంటే తన దగ్గర ప్రూఫ్ ఉండాలిగా అనుకొని వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి తన వదిన శృంగార వీడియో మొత్తం తీసి సరాసరి వదిన దగ్గరికి వెళ్లి అరిచింది. ఆమె అరవటంతో ప్రేమికులిద్దరూ శృంగార లోకంలో నుండి భూలోకానికి వచ్చారు. సీన్ మొత్తం మనీషాకి తెలిసిపోవటంతో ప్రియుడు నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నాడు. ఈలోగా మనీషా మా అన్నని మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందంటూ శిఖని బాగా తిట్టి మళ్ళీ ఇలాంటి చెత్త పనులు చేస్తే నీ నగ్న వీడియోని అన్నకు చూపిస్తా అని తను తీసిన ఆమె వీడియోని చూపించి వదినను తప్పు చేయొద్దని బెదిరించి అక్కడి నుండి వెళ్లిపోయింది. అయితే మనీషా తన వీడియో రికార్డ్ చేసి భర్తకు చూపిస్తా అని బెదిరించడంతో శిఖ మనీషాపై పగ పెంచుకుంది. అలా మనీషా శిఖని కూడా తనకు తెలియకుండానే శత్రువుగా చేసుకుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనీషా అంతలా హెచ్చరించినా కూడా శిఖ ప్రియుడిని వదలలేదు. అతనితో ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది. కొన్నాళ్ళకి ఆ విషయం మనీషాకి తెలిసి ఇక వదిన మారదని సరాసరి అన్న దగ్గరకు వెళ్లి తను రికార్డ్ చేసిన శిఖ శృంగార వీడియోని అన్నకు చూపించింది. ఆ వీడియో చూడగానే అన్న శివతాండవం చేశాడు. శిఖను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నీ బంధువు అని చెప్తే నిజమే అనుకున్నా కానీ బంధువు రూపంలో రోజు ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటున్నావన్న విషయం తెలియలేదని శిఖను బాగా తిట్టాడు. అయితే మనీషా తన భర్తకు తన నగ్న వీడియో చూపించడంతో తన పగ రెట్టింపయ్యి విషయాన్ని ప్రియుడికి చెప్పి మనీషాని చంపి తన పగ తీర్చుకోవాలనుకుంది శిఖ. ఆ హత్యలో భర్తను కూడా భాగస్వాముని చేయాలని స్కెచ్ వేసింది. దానికి ప్రియుడు కూడా ఒప్పుకున్నాడు. ఆ క్రమంలోనే భర్త దగ్గరకు వెళ్లి అతన్ని మాటల్లో పెట్టి కూల్ చేస్తూ నేను చేసిన చండాలాన్ని కాస్త పక్కన పెట్టి నేను చెప్పినట్లు చేస్తే ఆస్తంతా నీ ఒక్కడి సొంతమే అవుతుంది అంది. ఆస్తి అన్న మాట వినపడగానే వివేక్ కాస్త వివేకం కోల్పోయాడు. ఏం చేస్తే ఆస్తి తనకు దక్కుతుందో చెప్పమని భార్యను అడిగాడు. దానికి ఆమె నీ చెల్లెల్ని చంపేస్తే అప్పుడు కోట్ల ఆస్తికి హక్కుదారుడివి నువ్వే అవుతావు అంది. ఆ మాటలు వినగానే వివేక్ లో ఉన్న అత్యాస మొత్తం బయటకు వచ్చింది. చెల్లెల్ని చంపటంలో తనకు భార్య తన ప్రియుడితో కలిసి సాయం చేస్తా అని అనటంతో శిఖ ప్రియుడి హెల్ప్ తీసుకోవటం ఇష్టం లేకపోయినా చేసేది హత్య కావటంతో భార్య కన్విన్స్ చేయటంతో ఒప్పుకున్నాడు. అప్పటి నుండి ఫ్యామిలీ మొత్తం మనీషాపై ఎక్కడా లేని ఆమె మునుపెన్నడూ వాళ్ళ దగ్గర చూడని ప్రేమను చూపించడం మొదలు పెట్టారు. ఏదో ఒక సందర్భంలో ఆమెను చంపేయాలని రెడీగా ఉన్నారు. అయితే వాళ్లలో సడన్ గా వచ్చిన మార్పుని మనీషా కనిపెట్టింది. అప్పటి నుండి అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నా తన వంట తాను చేసుకోవటం మొదలుపెట్టింది. కారణం అన్న వదిన కలిసి ఎక్కడ తను తినే ఆహారంలో విషం కలిపి చంపేస్తారో అని భయపడి అలా చేసింది. కానీ అలా ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర నుండి తన ప్రాణాలను రక్షించుకోలేకపోయింది మనీషా. ఆ రోజు నవంబర్ 1. ఆ రోజు రాత్రి అన్న వివేక్ వదిన శిఖ ప్రియుడు పవన్ మనీషాని చంపేయాలని ప్లాన్ చేసి ఆమె రాత్రి టైంలో నిద్రపోతూ ఉండగా మెల్లగా ఆమె గదిలోకి వెళ్లి మాట్లాడకుండా ఆమె నోరు గట్టిగా పట్టుకొని ఆమె పీక కోసేశారు. చంపాక శవాన్ని మాయం చేయాలని మనీషా శవాన్ని ఓ సూట్ కేసులో పెట్టి దాన్ని సిసానా గ్రామానికి తీసుకువెళ్లాలనుకున్నారు. అయితే శవాన్ని తమ కారులో తీసుకువెళ్తే పోలీసులకు దొరికిపోతామనుకున్నారు. అప్పుడే పవన్ సోనిపట్ జిల్లా బైరా బంకిపూర్ గ్రామంలో ఉండే తన బంధువుకి ఫోన్ చేసి అర్జెంటుగా పని ఉంది, నీ కార్ కావాలని అడిగి ఆ కార్ తీసుకుని అందులో మనీషా శవాన్ని పెట్టి అర్ధరాత్రి దాటాక అంటే నవంబర్ 2 3 గంటల టైంలో మనీషా శవాన్ని సిసానా గ్రామ సమీపంలో ఉన్న శ్మశానానికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళాక ముగ్గురు కార్ దిగి డిక్కీలో ఉన్న సూట్ కేసుని బయటకు తీసి అక్కడ ఉన్న చెత్త చెదారాన్ని ఆ సూట్ కేసు మీద పడేసి సూట్ కేసు కి నిప్పంటించి శవం కాలే వరకు అక్కడే ఉండాలనుకున్నారు. అయితే శవం సగం కాలేసరికి తెల్లారిపోతూ ఉండటంతో అక్కడి గ్రామస్తులు శ్మశానం దగ్గర నుండి విపరీతమైన పొగ రావటం చూసి అక్కడకు చేరుకొని ఆ ముగ్గురిని పట్టుకునే లోపే ఆ ముగ్గురు వాళ్ళని చూసి కారులో అక్కడి నుండి పారిపోయారు. తర్వాత అన్న వదిన కావాలనే మనీషా కనిపించడం లేదంటూ ఆమె ఫ్రెండ్ తో కలిసి మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే గ్రామస్తులు ఆ శవాన్ని చూసి పోలీసులకు చెప్పటం, పోలీసులు అక్కడికి చేరుకొని మనీషా శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆమెను ఎవరు ఎందుకు చంపారని ఎంక్వైరీ ప్రారంభించడం అన్ని జరిగిపోయాయి. విచారణలో గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఓ కారు అక్కడికి వచ్చి ఆగిందని ఆ కారులోనే ఆ ముగ్గురు దిగారని చెప్పడంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గ్రామస్తులు చెప్పినట్లుగానే శ్మశాన వైపుగా కారు వచ్చింది. వాళ్ళు మళ్లీ ఆ కారులోనే పారిపోవడంతో పోలీసులు ఆ కారు నంబర్ ని ట్రేస్ చేయగా అది బంకీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిదని తెలిసి అక్కడికి వెళ్లి అతన్ని విచారించగా అతను నా కార్ ని నిన్న నా బంధువు పవన్ పని ఉందని చెప్పి తీసుకువెళ్లాడని చెప్పాడు. దీంతో పోలీసులు పవన్ గురించి ఆరా తీయగా అతనికి శిఖతో ఉన్న ఎఫ్ఐఆర్ గురించి తెలిసింది.
వీరిద్దరి ఎఫైర్ మనీషాకి తెలిసి దాన్ని ఆమె ఫోన్ లో రికార్డ్ చేసిందని, పైగా ఈ మనీషాకి తన అన్నతో ఆస్తి విషయంలో గొడవలు కూడా ఉన్నాయని తెలుసుకుని తమకు దొరికిన శవం ఈ మనీషా ఒక్కరేనా అని తెలుసుకుంటూ ఈ మనీషా మిస్ అయినట్లు ఎవరైనా కంప్లైంట్ చేశారా అని విచారించారు. వారి ఎంక్వైరీలో నవంబర్ 2న మనీషా ఫ్రెండ్ ఆమె ఆ రోజు ఉద్యోగానికి రాకపోవడంతో ఆమె మొబైల్ నంబర్ కి కాల్ చేసిందని, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె మనీషా ఫ్యామిలీకి కాల్ చేస్తే వారు కూడా మనీషా ఇంట్లో లేదని చెప్పటం, వారంతా మనీషా మిస్ అయినట్లుగా కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వారు మనీషా అన్న వివేక్ ని సీకాను అదుపులోకి తీసుకుని తమకు దొరికిన శవాన్ని వారికి చూపించి ఈ శవం మనీషాదే కదా అన్నారు. ఆ శవాన్ని చూసిన వారు ఆ శవం మనీషాదని కన్ఫర్మ్ చేశారు. మనీషాని ఎవరిలా చంపేశారంటూ రివర్స్ లో డ్రామా స్టార్ట్ చేశారు. దీంతో పోలీసులకు ఒళ్ళు మండిపోయింది. మీరే చంపేసి నాటకాలు ఆడుతున్నారా అని ఇద్దరిని పోలీసుల స్టైల్లో వారిని విచారించేసరికి నిజాలన్నీ కక్కేశారు. ఆస్తి కోసమే నేను నా చెల్లిని చంపేశానని అన్న వివేక్ చెప్పగా, తన అక్రమ బంధానికి అడ్డొచ్చిందే కాక ఆ విషయాన్ని నా భర్తకు చెప్పిందన్న పగతో నా ప్రియుడితో కలిసి నేను మనీషాని చంపాలని, దానికి నా భర్తను కూడా భాగస్వాముణ్ణి చేసి ముగ్గురం కలిసే మనీషాని చంపేశామని వదిలి చెప్పింది. అయితే ప్రియుడు పవన్ మాత్రం పోలీసులు వివేక్ ని సికాని అదుపులోకి తీసుకున్నారని తెలియగానే అక్కడి నుండి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు పవన్ ని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.